వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఇక్కడ ఒక కప్ తీసుకొని ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాస్ వరకు కంట్రోల్ బియ్యం అంటారు కదండి, అంటే వీటిని రేషన్ బియ్యం అని కూడా అంటారు. వీటిని కాస్త వాటర్ వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మార్నింగ్ చేసుకుంటున్నట్టయితే నైట్ నానబెట్టుకోండి. మాకు అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయండి. ఇవి బాగా నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ నానిన బియ్యం మొత్తాన్ని వేసుకున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను కూడా ఒకటి వేసుకున్నానండి. మీరు టైం లేనట్టయితే పచ్చి బంగాళదుంపను కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకొని దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత కాస్త సాల్ట్ని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకంతే, ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకున్నానండి. మీరు నార్మల్ ప్యాన్ అయితే పల్చగా వస్తాయి. ఇలా లోతుగా ఉన్న ప్యాన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక గరిటె వరకు పిండిని వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే అదే ఆయిల్ మనకి మొత్తం రెసిపీ అయ్యే వరకు, ఎక్కువ దోశలు అయ్యే వరకు సరిపోతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఏదైనా టిఫిన్ చేయాలి అని అనుకుంటే నైట్ ఇలా బియ్యం నానబెట్టి చెయ్యండి. బయట తినే దోశ, ఇడ్లీ అన్నీ మర్చిపోతారు. ఎప్పుడు ఇలానే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్